లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము చదవబడిన ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పుట్టిన దినములలో పరలోక దూతల సైన్య సమూహము గాన ప్రతిగానము చేసిన లేఖనమిది. అయితే ఇందులో ఉన్న వాగ్దానము, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. నిశ్చయముగా మన దేవుడు మనకు సమాధానమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆయన సమాధానకర్త. ఎటువంటి పరిస్థితులైనా, ఎటువంటి క్లిష్టమైన స్థితి అయినా మన మనస్సులో నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించగలిగిన ప్రభు మన పక్షమున ఉన్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. దేవదూతలు పాడిన ఈ పాటలో మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. అయ్యా, మేము మీకు ఇష్టలముగా జీవించుటకు కృపను అనుగ్రహించండి. తద్వారా మీరు అనుగ్రహించే సమాధానమును మేము పొందుకోవడానికి కృప దయచేయండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి, మీ హస్తము తోడుగా ఉంచండి. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి, వారి కుటుంబ సభ్యులందరినీ దీవించండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.